దళిత యువతిపై గ్యాంగ్ రేప్, బాధితురాలు మృతి. మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం జరిగింది. సర్పంచ్ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న దళిత యువతిపై 4 యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో తీవ్ర రక్తస్రావమై ఆమె ప్రాణాలు కోల్పోయిందంట. ఎన్నో పేజీలు ఉంది ఇది. అయితే ఏమైందంటే సర్పంచ్ గెలిచిన తర్వాత ర్యాలీ తీస్తారుగా, సర్పంచ్ ఎత్తుకపోకుండా ఊరేగిస్తారు కదా, అలా ఈ యువతి కూడా పాల్గొన్నదట. ఈయనతో పాటు ఇంకో వ్యక్తి ఏంది పెయింటింగ్ వర్క్ చేస్తాడట. ఇక ఈమె వచ్చిందని చెప్పేసి ఇంకో 3 దోస్తులను తీసుకొని పోయి ఈయన కూడా ర్యాలీలలో పాల్గొన్నాడట. పాల్గొని మాట్లాడుకుందాం రా అని చెప్పేసి ఏడికి మన గ్రామీణ అవి ఉంటాయిగా భవనాలు, ఏంది రైతు వేదికల టైప్, రైతు వేదికల ఆ బిల్డింగ్లకు తీసుకుపోయారట. బిల్డింగ్లకు తీసుకుపోయి 4 ఒకరికొకరు అత్యాచారం చేస్తే తీవ్ర రక్తస్రావమై అక్కడ కింద పడిపోయిందట. కింద పడిపోతే మళ్ళీ వీడియో ఫోన్ చేసి వాళ్ళ అవ్వయ్యకు ఇగో మీ బిడ్డ కళ్ళు తిరిగి పడిపోయింది వచ్చి తీసుకపోరు అని చెప్తే వాళ్ళ అవ్వయ్య మొత్తం ఏడ్చుకుంటూ ఉరికేసరికి ఆడ బిడ్డ కళ్ళు తిరిగి పడిపోయిందంట. ఇక పోనీ ఆడ ఏమంటారు లోకల్ హాస్పిటల్ ఉంటుందిగా, ఆర్ఎంపీ డాక్టర్ తీసుకపోతే ఆమె ఈడ కాదు జిల్లా ఆసుపత్రికి తీసుకుపోవాలని చెప్తే జిల్లా ఆసుపత్రి తీసుకుపోయే లోపు చచ్చిపోయిందంట. ఎంత దుర్మార్గంగా ఉన్నారు చూడు. వీళ్ళను ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. వాళ్ళు ఎవరైతే 4 వ్యక్తులు ఉన్నారో వాళ్ళను కఠినంగా శిక్షించాలి. వారు ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తా ఉంది. సో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలని అయితే